ఎవడైనా ఇంటికొచ్చినా త్రిపుర జోలికొచ్చినా వాళ్ళ ఇంటికి శవాలనే పంపిస్తాను. అన్నా అమ్మో, ఏమైందన్నా? చలిగా ఉందా? భయంగా ఉంది. ఏ క్షణమైనా బకెట్ తంతానని టెన్షన్గా ఉంది వల్లి. నువ్వున్నది బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో కాదు. బకెట్ ఎందుకు తంతావు? పెరిగి బాబు అల్లరి మోకం తన్నడం గుర్తొస్తుంటే జంజం బిగిసిపోయి వణుకు పెరిగిపోయి ఎముకలు కరకరలాడే శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తుంది వల్లి. పెరియ బాబు ఎవరినో కొడితే నువ్వెందుకు జడుస్తున్నావు? కొడుతూ కొడుతూ మధ్య మధ్యలో ఏం చెప్పడం గుర్తుందా? ఎవడైనా ఇంటికొచ్చినా త్రిపుర జోలికొచ్చినా వాళ్ళ ఇంటికి శవాలనే పంపిస్తాను. అంటే ప్రాణం తీస్తాడనేగా? నీ బెస్ట్ ఫ్రెండ్ త్రిపుర వద్దంటున్నా నా వెంట పడుతుంది. దాని పెళ్లి జరగడమేమో గాని దానికి ముందే నా కర్మకాండలు జరిగేలా ఉన్నాయి. చలికాలంలో దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకుందాం అనుకున్నాను. శాశ్వతంగా పడుకోవాల్సి వస్తుందేమో. అన్నా, అన్నా లే అన్నా. అన్నా అన్నా మాట్లాడన్నా ప్లీజ్. అమ్మో, మళ్ళీ ఏమైందన్నా? పౌడర్ రాసుకొని ఎలా ఉంటానో అద్దం ముందు నించుంటే తెలుస్తుంది. చచ్చిపోతే నా శవం ఎలా ఉంటుందో ఊహించుకుంటే గానీ తెలియట్లేదు సుమి. భయం వేండా. పెరియ బాబుకి మన గురించి తెలుసు కదా. అది ఇంకా డేంజర్. పక్కింట్లోనే ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని గుండెల మీదకు మోటార్ సైకిల్ పోనిస్తాడు. మురుగా, నువ్వంతలా భయపడితే నాకున్న ధైర్యం కూడా తగ్గిపోతుంది. ఒక 2 రోజులు పెరియ బాబుకి కనపడకుండా ఉండు. ఆయనకి 2 నెలలు కనపడకుండా తప్పించుకోవచ్చు. ఆ తెంగర్ త్రిపుర నుండి 2 గంటలు కూడా తప్పించుకోలేం. ఆ పోకిరి పింజారి వెదవుల ముందు ఏమన్నదో విన్నావు కదా? వరణిని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను, ఏం పీక్కుంటారో పీక్కోండని తొడగొట్టినట్టు చెప్పింది. నా తొడ మీద ఎక్కడ కొడుతుందని భయపడి చచ్చాను. ఈలోపే పెరిగిబాబు వచ్చి గోడకు పిడకలు కొట్టినట్టు వాళ్ళను కొట్టేశాడు. చిత కొట్టాడని అందరూ కేరింతలు కొడితే భయంతో నువ్విక్కడ చిడతలు కొడుతున్నట్టుంది. ఆంజనేయ దండకం కూడా చదివినట్టున్నా? 6 సార్లు. దెయ్యానికి భయం ఉన్నవాడు చదువుతాడు. పెరియ బాబు అంటే భయంతో చదివావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. నవ్వరు. త్రిపుర విషయం తెలిస్తే తోలు తీస్తారు. ఇంత భయం ఉంటే బతకడం కష్టం అన్నా. ఇక బతుకుతానో లేదన్న భయంతోనే చెప్తున్నాను. నీ బెస్ట్ ఫ్రెండ్ బాలమణిని. ఆహాహా, బాల త్రిపురేందేశ్వరి. ఏ పేరైతే ఏముందిలే, తన వల్ల నా పేరు ముందు కీర్తిశేషులు అన్న పదం పడేలా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.